ప్రతి సంవత్సరము ప్రారంభములో జనవరిలో మనము విశ్వాసులమైన మనము దేవుని యొక్క వాగ్దానము కొరకు ఆశపడతాం. దేవుని యొక్క వాగ్దానము కొరకు ఎదురు చూస్తాం. ప్రతి సంఘములో 31st నైట్నే, అంటే 12 గంటలు దాటిన తర్వాత వాగ్దానాలు తీసుకుంటారు. 1వ తారీఖున జనవరిన వాగ్దానాలు తీసుకుంటారు. విశ్వాసుల యొక్క విశ్వాసం ఏంటయ్యానంటే, దేవుడు ఈ వాగ్దానము ఈ సంవత్సరం అంతటిలో నా ఎడల నెరవేర్చును అనే ఒక విశ్వాసముతో. దేవుని యొక్క వాగ్దానము మానవునికి కావాలి. అయితే ఆ వాగ్దానం కొరకు మనము ఎదురు చూస్తూ ఉంటాం. అయితే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాలు బైబిల్ గ్రంథములో 2 రకాలుగా ఉన్నాయి. మొదటి వాగ్దానము ఏ విధమైనది అంటే, ఏ కండిషన్ లేకుండా దేవుడిచ్చే వాగ్దానము. ఒకటి కండిషన్ లేని వాగ్దానం, రెండవది కండిషన్ కలిగిన వాగ్దానం. షరతు కలిగిన వాగ్దానము, షరతు లేని వాగ్దానము. షరతు లేని వాగ్దానము దేవుని యొక్క గుణమును తెలియచేసుకోవటానికి, దేవుని యొక్క శక్తి సామర్థ్యములను తెలియచేసుకోవటానికి దేవుడు మనకి కండిషన్ లేకుండానే వాగ్దానం చేస్తాడు. అట్టి వాగ్దానము దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు.